నమో గురుభ్యః. మనము మన వ్యాసుల వారి గురువుగారు మనకిచ్చిన మహాభారతంలో ఇప్పుడు అరణ్య పర్వలో ఉన్నాము. నల దమయంతి కథ చెప్తూ వస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే మన నలుడు ఋతుపర్ణుడి దగ్గర భృత్యుడిగా చేరాడు. వంటల వాడిగా వంటలు చేస్తూ, గుర్రాలను తోలుతూ అక్కడ ఉంటూ ఉన్నాడు. మన ఋతుపర్ణుడు ఇంకిద్దరిని ఆయనతో పాటు ఒక జీవలుణ్ణి, ఒక వార్ష్ణేయుడిని కూడా ఇచ్చాడు. ఆ రకంగా అక్కడ ఉంటూ ఉన్నాడు. ఆ వార్ష్ణేయుడితో, జీవలుడితో బ్రతుకుతూ మనవాడు ఋతుపర్ణుడి దగ్గర కొలువులో ఉంటూ ఏదో బాధపడుతూ ఉన్నాడు. అజ్ఞాతవాసం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. బృహదస్సుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. మన యుధిష్ఠిరుడు అన్న నెపంగా హృతరాజ్యే నలే భీమః సభార్యే ప్రేష్యతాంగతే ద్విజాన్ ప్రస్థాపయామాస నల దర్శన కాంక్షయ. మన భీముడు పాపము ఆయన కూతురు, ఆయన అల్లుడు ఇద్దరూ కూడా ఊళ్ళో నుంచి, రాజ్యంలో నుంచి వెళ్ళగొట్టబడ్డారు అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. ఆయన మనవల్ని తీసుకునొచ్చి ఇక్కడ దించేసాడు కదా మన వార్ష్ణేయుడు. ఒక మనవరాలు, ఒక మనవడు. ఇంద్రసేనుడు అని. ఒక రథము, కొన్ని గుర్రాలు, ఈ ఇద్దరు బిడ్డల్ని అక్కడ దించి ఆయన వెళ్ళిపోయాడు వార్ష్ణేయుడు. మన భీముడు ఇంకా మన నలుడు ఈ విధంగా భార్యతో సహా రాజ్యం పోగొట్టుకుని అపహరించబడి ప్రేషతాం గతే ఇంకా ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడని తెలుసుకుని ద్విజులను కొంతమందిని నలదర్శన కాంక్షయ, నలుడు దమయంతి ఎక్కడికి వెళ్లారో వెతికి రమ్మని ప్రస్థాపయామాస పంపించాడు. భీముడే మూర్కోలేదు, ఆయన కొంతమందిని పంపించాడు వాళ్ళని వెతికి రమ్మని. సంధిదేశ చ తాన్ భీమః వసు దత్వా చ పుష్కళం మృగయధ్వన్నలంచయేవ దమయంతీంచ మే సుతాం. ఆయన వాళ్లకు, మన భీముడు పుష్కళం వసుధత్వ బాగానే డబ్బులు అవి ఇచ్చి పంపించాడు. వాళ్ళకి ఈ సందేశం కూడా ఇచ్చాడు. నలుణ్ణి దమయంతిం చేయవా, దమయంతిని, నా కూతురు దమయంతిని, ఆమె భర్త నలుణ్ణి మృగయధ్వం మీరు వెతకండి అని పంపించాడు. ఇత్యుక్తాహతే యయుః హృష్టాః బ్రాహ్మణాః సర్వతో దిశం పురరాష్ట్రాన్ని చిన్నంతః నైషదం సహ భార్యయా. ఈ విధంగా చెప్పబడ్డ వాళ్ళైతే వాళ్ళందరూ, ఆ బ్రాహ్మలందరూ చాలా హర్షంతో, చాలా సంతోషంగా అన్ని దిక్కుల్లో నలదమయంతులను వెతుక్కుని రావడం కోసము బయలుదేరారు. నైషధుణ్ణి భార్యతో సహా చిన్మంతః వెతుకుతూ అన్ని పురాలకు, అన్ని రాష్ట్రాలకు వెళ్తూ ఉన్నారు, అన్ని దిక్కుల్లో. తతః చేతిపురీం రమ్యాం సుదేవః నామ వై ద్విజః విచిన్మానః అధ వైదర్భీం అపశ్యత్ రాజవేశ్మని. అధ ఇంకా సుదేవుడు అన్న పేరున్న ఒక ద్విజుడు రమ్యమైన చేది నగరానికి వెళ్ళాడు. అక్కడ చేది రాజు దగ్గర రాజమాత మన వైదర్భిని, మన భైమిని, మన దమయంతిని పిలిచి ఆమె కూతురు సునంద దగ్గర ఉంచింది కదా, అక్కడికి, ఆ ఊరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉంటే అక్కడ రాజవేశ్మని, రాజాంతఃపురంలో వైదర్భిని ఆయన అపశ్యత్ చూశాడు. విచిన్మానః వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి అక్కడ అంతఃపురంలో ఉన్న మన దమయంతిని ఆయన చూశాడు. ఇంకా ఆమెను పిలుచుకుని వచ్చాడు. తతః సా నచిరాత్యేవ విదర్భాన్ అగమత్ శుభ తాం తు బంధుజనః సర్వః ప్రహృష్టః ప్రత్యపూజయత్. ఇంకా తొందరలోనే మన వైదర్భిని, మన దమయంతిని పిలుచుకుని వచ్చాడు మన సుదేవుడు మళ్ళీ తిరిగి వాళ్ళ నాన్న దగ్గరికి. ఆమె మళ్ళీ విదర్భ రాజ్యాలకు వచ్చింది. ఆ ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఆ శుభ మంగళమూర్తి ఆమెను చూసి ఆమె బంధుజనులందరూ చాలా సంతోషించారు, ఆమెను ఎంతో గౌరవించారు. ఆమె ఒక్కతే దొరికింది, నలుడు దొరకలేదు. కాబట్టి ఆయన ముందేమనుకున్నాడు, భీముడు వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికో వెళ్ళుంటారు అనుకున్నాడు. కానీ విడిపోయారని ఆయనకి తెలియదు కదా. పంపించేసరికి మన సుదేవుడు వెళ్ళి ఆమెను ఒక్కదాన్ని మాత్రం తీసుకుని రాగలిగాడు. ఇంక దాంతో ఏమైందంటే తయా ప్రచోదిత రాజా బ్రాహ్మణాన్ వశవర్తినః ప్రస్థాపయద్ దిశః సర్వాః యతధ్వం నలదర్శనే అని. ఇంకా మన రాజు, మన భీముడు తన వశవర్తులైన బ్రాహ్మలను మళ్ళీ పంపించాడు. తయా ప్రచోదిత, ఆమె మళ్ళీ వచ్చేసింది వాళ్ళ నాన్న దగ్గరికి. నలుడు ఎక్కడున్నాడో తెలియలేదు. దాంతో మళ్ళీ పంపించింది ఆమె.
మళ్ళీ ఈసారి బ్రాహ్మలను మన దమయంతి పంపిస్తూ ఉన్నది. ఆమె ఏం చెప్పిందంటే, దిశః సర్వాః అన్ని దిక్కుల్లోకి ప్రస్థాపయత్ పంపిస్తూ, నలదర్శనే యతధ్వం సర్వాః మీరందరూ నలుణ్ణి కనిపెట్టడం కోసం వెతుకుతూ వెళ్ళండి అని ఇంకేమనిందంటే వాళ్ళతో, ఎందుకంటే మామూలుగా వెతికితే ఆయన దొరకట్లేదు. వాళ్ళు వెళ్ళిన వాళ్ళన్ని రాజ్యాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని పురాల్లో, అన్ని ప్రాంతాల్లో వెతికారు. ఎక్కడ దొరక్క తిరిగొచ్చేసారు. దాంతో ఆయనేమైనా ప్రచ్ఛన్న వేషంలో ఉన్నాడో ఏమో మరి కనిపించకుండా దాక్కున్నాడేమో. కాబట్టి వేరే రకంగా ఆయన్ని బయటికి తీయాలి అని అనుకున్నది. ఆమేం చేసిందంటే మళ్ళీ వాళ్ళ నాన్నకి చెప్పింది. వాళ్ళ నాన్న మళ్ళీ కొంతమంది బ్రాహ్మలను పంపిస్తూ ఉన్నాడు. ఆమె వాళ్ళతో ఏమంటున్నదంటే అథ తాన్ అబ్రవీత్ భైమి సర్వరాష్ట్రేషు ఇదం వచః బ్రువధ్వం జనసంసత్సు తత్ర తత్ర పునః పునః అథ మన భైమి తాన్ వాళ్ళతో ఈ విధంగా అబ్రవీత్ అన్నది. ఆమేమన్నదంటే, సర్వరాష్ట్రేషు అన్ని రాజ్యాలకు వెళ్ళండి. అన్ని రాష్ట్రాలకు వెళ్ళండి మీరు. ఇదం వచః బ్రువధ్వం ఈ మాటలు అనండి. ప్రతి చోట జనసంసత్సు జనులందరూ గుమిగూడే ప్రాంతాల్లో ఉండి మీరు అందరూ వినేట్టుగా, అందరికీ వినపడేట్టుగా తత్ర తత్ర అక్కడక్కడ మాటి మాటికి ఈ మాటలు చెప్తూ వెళ్ళండి. క్వను త్వం కితవా చిత్వా వస్త్రార్థం ప్రస్థితః మమ ఉత్సృజ్య విపినే సుప్తాం అనురక్తాం ప్రియాం ప్రియా. క్వను త్వం కితవా ఓ కితవా ఓ జూదగాడా. జూదగాడ అని అర్థం ఉంది, మోసగాడ అని అర్థం ఉంది. కితవుడు అంటే త్వం నువ్వు క్వను ఎక్కడున్నావో మమ నా యొక్క వస్త్రార్థం చిత్వా నా చీర సగం చించుకుని ప్రస్థితః వెళ్ళిపోయావే. సుప్తాం నిద్రపోతూ ఉన్న అనురక్తాం నీపైన అనురాగంతో ఉన్న ప్రియాం నీకు ప్రియమైన నన్నో మాం విపినే ఉత్సృజ్య ఆ అడవిలో వదిలిపెట్టి ఓ ప్రియా ఎక్కడున్నావు ఎటు వెళ్ళిపోయావు అని ప్రతి చోట మీరు నా మాటగా చెప్తూ వెళ్ళండి. ఏవం బ్రువాణాన్యది వహ ప్రతిబ్రూయాత్ హి కశ్చన తదాదాయ వచః క్షిప్రం మమ ఆవేద్యం ద్విజోత్తమాః. ఏవం ఈ విధంగా బ్రువాణ అని చెప్తూ ఉంటే మీరు వహ మీకు కశ్చన ఎవడైనా ఎక్కడైనా ప్రతిబ్రూయాత్ బదులు చెప్పాడు అంటే ఇంకా ఆ వచః వాళ్ళేమన్నారో దాన్ని జాగ్రత్తగా తీసుకునొచ్చి వెంటనే ఓ ద్విజోత్తములారా మమ నాకు నివేదించండి. మీరు నేను చెప్పినట్టు ఎక్కడున్నావు? నా చీరలో సగం చించుకుని కట్టుకుని పారిపోయావు. నన్నొక్కదాన్నే అడవిలో ఒంటరిగా వదిలిపెట్టి పోయావు. ఎక్కడున్నావు? అని అడుగుతూ తిరగండి. ఎవడైనా మీకు జవాబు చెప్తే మీరు వెంటనే వచ్చి మళ్ళీ నాకు చెప్పండి అని పంపించింది. ఏవముక్తాః తు అగచ్చంతే బ్రాహ్మణాః సర్వతో దిశం నలమృగయితుం రాజన్ తథా వ్యసనినం తదా. తదా ఇంకప్పుడు తథా ఆ విధంగా వ్యసనినం వ్యసనాల్లో ఉన్న రాజును నలుణ్ణి మృగయితం వెతుకడానికి కోసము సర్వతో దిశం అన్ని దిక్కుల బ్రాహ్మలందరూ తే వాళ్ళు ఆమె ఈ విధంగా చెప్పగానే బయలుదేరి వెళ్ళారు. తే వాళ్ళు పురాణి సరాష్ట్రాన్ని గ్రామాన్ ఘోషాన్ తదా ఆశ్రమాన్ అన్వేషంతః నలం రాజన్ నా అధిజగ్ముహు ద్విజాతయః. తే ద్విజాతయః ఆ ద్విజాతులు పురాలను, రాష్ట్రాలను, గ్రామాలను, ఘోషాలు అంటే గొల్లపల్లెలను, ఆశ్రమాలను ఒక్కటి గూడా వదిలిపెట్టకుండా నలుడి కోసం అన్వేషంతః అన్వేషిస్తూనే వెళ్తూనే ఉన్నారు. కానీ ఎక్కడా గూడా ఆయనను నా అధిజగ్ముహు పొందలేదు ఓ రాజన్. ఓ యుధిష్ఠిర ఎక్కడ ఆయన కనపడలేదు. ఎవరు బదులు పలకలేదు. తచ్చ వాక్యం తథా సర్వే తత్ర తత్ర విశాంపతే శ్రావయాన్చక్రిరే విప్రాహ దమయంత్యా యథా ఈరితం. దమయంతి చేత ఏ విధంగా చెప్పబడ్డారో అదే మాటలను అట్లానే ఆ విప్రులందరూ అవే వాక్యాలను అదే విధంగా అన్ని చోట్ల అక్కడక్కడ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. శ్రావయాం చక్రిరే వినిపిస్తూ వస్తూ ఉన్నారు. అథ దీర్ఘస్య కాలస్య పణ్ణాదః నామ వై ద్విజః ప్రత్యేత్య నగరం భైమీం ఇదం వచనమబ్రవీత్. అథ కొంతకాలానికి చాలా కాలానికి పణ్ణాదుడన్న ఒక ద్విజుడు వెంటనే తిరిగొచ్చి ఆయన మళ్ళీ నగరానికి ప్రత్యేత్య తిరిగొచ్చి భైమితో మన భీముడి కూతురు దమయంతితో ఇదం వచనం ఈ మాటలను అన్నాడు. ఆయనకి కనిపించినట్టున్నాడు. ఎవడో ఒక ఆయన బదులు పలికినట్టున్నాడు.
ఆయన వెంటనే మళ్ళీ ఊళ్ళోకొచ్చి వెనక్కొచ్చి మన భీముడి రాజ్యంలోకి విదర్భకు మన దమయంతితో ఈ విధంగా చెప్తున్నాడు. నైషధం మృగయానేన దమయంతి దివానిశం అయోధ్యాం నగరీం గత్వా భాంగస్వరిః ఉపస్థితః శ్రావితః చ మయా వాక్యం త్వదీయం సహ మహాజనే ఋతుపర్ణః మహాభాగః యథోక్తం వరవర్ణిని తచ్శ్రుత్వా న అబ్రవీత్ కించిత్ ఋతుపర్ణః నరాధిపः న చ పారిషదः కశ్చిత్ భాష్యమాణः మయా అసకృత్ అనుజ్ఞాతం తు మాం రాజ్ఞా విజనే కశ్చిదబ్రవీత్ ఋతుపర్ణస్య పురుషः బాహుకः నామ నామతः सूतः तस्य नरेन्द्रस्य विरूपः ह्रस्ववाहकः शीघ्रयाने सुकुशलः मृष्टकर्ता च भोजने विषमस्थेन मूढेन परिभ्रष्टसुखेन च यत्सा तेन परित्यक्ता तत्र न क्रोद्धुमर्हति प्राणयात्रां परिप्रेप्सः शकुनैः हृतवाससः आदिभिः दह्यमानस्य श्यामा न क्रोद्धुमर्हति అని ఆయన చెప్పాడు. ఆయన చాలా కాలానికి ఒకాయన మాత్రం వెళ్ళిన వాళ్ళు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఒకాయన మాత్రం వెనక్కి తిరిగొచ్చి మన భైమితో ఏమన్నాడంటే, "అమ్మా దమయంతి, దివా నిశం పగలు రాత్రి నైషధం మృగయానేనా నైషధుడి కోసం వెతుకుతూ ఉంటే వెతుకుతూ నేను అయోధ్య నగరానికి వెళ్ళాను. అక్కడ భాంగస్వరి ఋతుపర్ణుడికే ఇంకొక పేరు భాంగస్వరి. ఆయన దగ్గరికి కూడా వెళ్ళానమ్మా. అక్కడ కూడా నా చేత నువ్వు ఏది చెప్పావో అదే మాట శ్రావితః చెప్పబడ్డది. ఆయన సభలో గూడా, ఆయన మహాజనులలో గూడా నేను ఇదే మాట చెప్తూ వచ్చాను. మన ఋతుపర్ణుడు ఆ మహాభాగుడు మొత్తం విన్నాడు. తచ్శ్రుత్వా విని ఆయన కశ్చిత్ కొంచెం గూడా నరాధిపుడు ఋతుపర్ణుడు నా బ్రవీత్ ఆయన ఏమనలేదు. ఆయన కొలువులోకి గూడా రాజ కొలువులోకి గూడా వెళ్ళానమ్మా. రాజసభలో కూడా ఇదే విషయం చెప్పాను. ఆయనేమనలేదు. నచ పార్షదః అక్కడ పారిషదః ఆయన పారిషదులు ఆయన సభాసదులు గూడా ఏమీ అనలేదు. కశ్చిత్ ఒక్కడు గూడా అక్కడ మయ్యా నా చేత అసకృత్ భాష్యమాణః ఎన్నిసార్లు ఇదే నువ్వు చెప్పిన మాట నేను అంటున్నా గూడా ఒక్కళ్ళు గూడా ఎవరు ఏమీ మాట్లాడలేదు. అనుజ్ఞాతం తు మాం రాజ్ఞ రాజు ఇంక వెళ్ళిరండి అని చెప్తే ఇంక నేను వెళ్ళిపోతూ ఉన్నాను. అయితే ఎవరూ లేకుండా ఏకాంతంలో జనం లేనప్పుడు ఒక్కడు కశ్చిత్ అబ్రవీత్ నాతో ఒక మాట అన్నాడమ్మా. ఋతుపర్ణుడి దగ్గర పని చేసేవాట పురుషుడు బాహుకుడన్న పేరుతో ఉన్నవాట. నరేంద్రుడికి అంటే మన ఋతుపర్ణుడికి సూతుడు డ్రైవర్ రథాలు నడిపిస్తాడు. అట్లానే ఆయన శీఘ్రయానే సుకుశలః బాగా వేగంగా అశ్వాలు నడిపించగలడటమ్మా. పైగా భోజనే మృష్టకర్త వంటలు కూడా బాగా చేస్తాట. చూడ్డానికి విరూపంగా ఉన్నాడు. హ్రస్వబాహుకః పొట్టి పొట్టి చేతులతో వాటితో ఉన్నాడు. కానీ ఆయన ఒక్కడు మాత్రమే ఇంతమందిలో నాతో జవాబు చెప్పిందమ్మా. ఆయన ఏమన్నాడంటే, విషమ స్థితిలో ఉన్న మూర్ఖుడైన సుఖాల నుంచి పరిభ్రష్టుడైన వాడి చేత ఆమె ఎత్తి ఏదైతే పరిత్యక్త విడువబడ్డదో తత్ర ఇంకా ఆ విషయంలో క్రోద్ధం నార్హతి కోపం తెచ్చుకోరాదు. వాడు మూర్ఖుడు. ఎక్కడికెళ్ళిపోయావు? నిద్రపోతున్న నన్ను అర్ధరాత్రి పూట అడవిలో నా చీర సగం చించుకుని పారిపోయావు. ఎక్కడున్నావు అనే కదా ప్రశ్న. అయితే ఎక్కడున్నాడంటే ఏమి చెప్తాడో, మూర్ఖుడు వాడు విషమ స్థితిలో ఉన్నాడు, పరిభ్రష్టుడు, సుఖాలు లేకుండా ఉన్నాడు, వాడు వదిలిపెట్టి పోయాడని నువ్వు కోపం తెచ్చుకోకు. ప్రాణయాత్ర కోసము ఏదో బతుకు జీవుడా అని కోరుకుని వాడు తిండి కోసము పక్షులను పట్టుకుందామని పరిస్తే దాన్ని కూడా పుచ్చుకుని ఆ పక్షులు శకునాలు ఎగిరిపోతే అటువంటి దీనమైన స్థితిలో ఉన్నవాడు ఆదిభిః దహ్యమానస్య మనోవ్యధలతో దహించుకుని పోతూ ఉన్నవాడు శ్యామ ఓ మంగళమూర్తి వాడిపైన క్రోద్ధం నార్హతి కోపం తెచ్చుకోరాదో అని అన్నాడమ్మా. ఇదిగో ఇంతే చెప్పాడు. ఆయన చూడ్డానికి విరూపంగా ఉన్నాడు, హ్రస్వమైన బాహువులతో ఉన్నాడు, ఆ రాజుగారి కొలువులో ఉన్నాడు, వంటలు బాగా చేస్తాట, రథం బాగా తోల్తాట అని చెప్పాడు. తస్య తద్వచనం శ్రుత్వా త్వరితః అహమిహ ఆగతః ఏతత్ శ్రుత్వా అశ్రుపూర్ణాక్షి పర్ణాదస్య విశాంపతే
అబ్రవీత్ తతః తం భైమి పణ్ణాదం ద్విజసత్తమం గత్వా పణ్ణాద నగరీం అయోధ్యావాసినం నృపం ఋతుపర్ణం వచః బ్రూహి పతిం అన్యం చికీర్షతి ఆస్థాస్యతి పునః భైమి దమయంతి స్వయంవరం యది సంభావనీయం తే గచ్చ శీఘ్రం అరిందమా సూర్యోదయే ద్వితీయం సా భర్తారం వరయిష్యతి. తస్య ఆయన తద్వచనం ఆ విధంగా చెప్తే దాన్ని శ్రుత్వా విని త్వరితః వెంటనే అహం నేను ఇక్కడికొచ్చానమ్మా అని పణ్ణాదుడు మన దమయంతికి చెప్పాడు. ఏతత్ శ్రుత్వా ఇది విని అశ్రుపూర్ణాక్షి కన్నీళ్లతో మన దమయంతి పణ్ణాదుడితో ఆయన చెప్పిన మాటలు విని తతః మళ్ళీ ఆమె ఆయనతో ఈ మాట అబ్రవీత్ అన్నది. ఆ పణ్ణాదుడితో ఆ ద్విజోత్తముడితో ఏమన్నదంటే పణ్ణాద గత్వా మళ్ళీ వెళ్ళి మీరు అదే నగరంలో ఎక్కడైతే ఈయన జవాబు చెప్పాడో బదులు పలికాడో అక్కడికే వెళ్ళి ఆ అయోధ్య వాసి అయిన నృపుడితో ఋతుపర్ణుడితో ఈ మాట చెప్పండి మీరు. మన దమయంతి అన్యం పతిం చికీర్షతి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. ఆమె భైమి పునః తిరిగి స్వయంవరం ఆస్థాస్యతి మళ్ళీ స్వయంవరాన్ని ఏర్పాటు చేసింది. యది ఒకవేళ తే నీకు సంభావనీయం ఇష్టమైతే నీ వల్ల కుదిరితే ఓ అరిందమ శీఘ్రం గచ్చ వెంటనే రండి. సూర్యోదయే తెల్లవారితే సా ఆమె ద్వితీయం భర్తారం రెండో భర్తను వరయిష్యతి వరిస్తుంది. మీరొకవేళ ఆయన ఎప్పుడు వెళ్తాడో ఎన్నాళ్ళు పట్టినా సరే నెక్స్ట్ రోజు పొద్దున్నే కావాలని చెప్పు. నువ్వు ఒక రోజు వెళ్తావో 2 రోజులో 3 రోజులో ఎన్ని రోజులైనా వెళ్ళు. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పంటే దమయంతి మళ్ళీ ఇంకొక భర్తను కోరుకుంటూ ఉన్నది, స్వయంవరం ఏర్పాటు చేసుకుంటున్నది, రేపొద్దునే స్వయంవరం, రేపొద్దునే ఆమె ఇంకొక భర్తను వరిస్తుంది, నీ కుదిరితే రా మరి అని చెప్పిరా అని చెప్పింది. ఒక్క రోజులో రావాలాయన అది దాన్ని బట్టి తెలుస్తుంది అనుకుందామే. ఏవంతయా యథోక్తం వై గత్వా రాజానమబ్రవీత్ ఋతుపర్ణం మహారాజా పణ్ణాదః బ్రాహ్మణః తదా. ఏవం ఈ విధంగా తయా ఆమె చేత యథోక్తం ఏ విధంగా ఆమె చెప్పిందో అట్లానే విన్నాడు, వెళ్ళాడు రాజు దగ్గరికి, ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి మనవాడు పణ్ణాదుడు బ్రాహ్మడు అట్లానే చెప్పాడు ఓ మహారాజా అని బృహదశ్వుల వారు చెప్తున్నారు. శ్రుత్వా వచః పణ్ణాదస్య ఋతుపర్ణః నరాధిపః సాంత్వయన్ శ్లక్ష్ణయా వాచ బాహుకం ప్రత్యభాషత. మన పణ్ణాదుడు చెప్పిన ఈ మాటలు విని మన నరాధిపుడు ఋతుపర్ణుడు మంచి మాటలతో మృదువుగా బాహుకుడితో ఈ విధంగా అన్నాడు. విదర్భాన్ యాతుమిచ్చామి దమయంత్యాః స్వయంవరం ఏకాహ్నా హయతత్వజ్ఞ మన్యసేయతి బాహుక. ఓ బాహుక, విదర్భకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దమయంతి స్వయంవరం ఉన్నదిట, ఒక్క రోజులో వెళ్ళాలి. మరి నీకు గుర్రాలను హయాలను నడిపించడం తెలుసు కదా, ఆ తత్వం తెలిసిన వాడివి, అశ్వహృదయం తెలిసిన వాడివి. మన్యసే ఒకవేళ నువ్వు వెళ్దామని అనుకుంటే నన్ను తీసుకుని వెళ్తావా, వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఏవముక్తస్య కౌంతేయ తేన రాజ్ఞా నలస్యః వ్యదీర్యత మనః దుఃఖాత్ ప్రదజ్జౌ చ మహామనాః. ఈ విధంగా చెప్పబడ్డవాడై ఓ కౌంతేయ యుధిష్ఠిరా, తేన ఆయన చేత మన ఋతుపర్ణుడి చేత ఆ మాట అనబడి నలుడు ఆయన యొక్క మనస్సు ముక్కలు చెక్కలైందది. పాపము చాలా దుఃఖించాడు, బాగా ఆలోచించాడు. ఆ పెద్ద మనసున్నవాడు మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా దమయంతి అని. దమయంతి భవేత్ ఏతత్ కుర్యాత్ దుఃఖేన మోహిత అస్మదర్థే భవేత్ వా అయం ఉపాయః చింతితః మహాన్. దమయంతి ఒకవేళ గొప్ప దుఃఖంతో మోహం చెంది ఈ విధంగా చేస్తూ ఉన్నదో ఏమో, లేదా నా కోసమే ఈ గొప్ప ఉపాయాన్ని ఆమె కల్పించిందో ఏమో. దృశంసం బత వైదర్భి కర్తుకామ తపస్విని మమ శోకేన సంవిఘ్న నైరాస్య తనుమధ్యమా. అయ్యో దయ లేకుండా ఉన్నదా ఈ వైదర్భి, ఇటువంటి పని చెయ్యాలని తలబెట్టిందే ఆ తపస్విని, ఎంత తపిస్తున్నదో. నా శోకంతో పూర్తిగా బాధ చెందుతూ నైరాస్యంతో నిరాశతో ఇంక నేను దొరకనని ఆమె ఇంత పని చేస్తున్నదా, దయమాలి చేస్తున్నదా, శోకంతో చేస్తున్నదా. యదత్ర తథ్యం పద్యం చ గత్వా వేత్స్యామి నిశ్చయం
ఋతుపర్ణస్య వై కామం ఆత్మార్థం చ కరోమి అహం. ఏదైతే అత్ర ఈ విషయంలో తథ్యము నిజమేమో మనకు తెలియదు ఇక్కడ కూర్చొని అనుకోవడం వల్ల. పద్యము మంచి మార్గమేమి అంటే గత్వా వెళ్ళి నిశ్చయంగా వేత్స్యామి తెలుసుకుంటాను. ఋతుపర్ణుడికి కోరిక తీర్చినట్టుంటుంది తీసుకుని వెళ్ళడము. ఆత్మార్థం నా కోసం కూడా స్వామి కార్యము, స్వకార్యము కూడి వస్తాయి. అందుకని అహం కరోమి ఇట్లానే చేస్తాను, వెళ్తాను అనుకున్నాడు. ఇతి నిశ్చిత్య మనసా బాహుకః దీనమానసః కృతాంజలిః ఉవాచ ఇదం ఋతుపర్ణం నరాధిపం. ఇది ఈ విధంగా నిశ్చయించుకుని మనసులో మన బాహుకుడు ఆయన మనసంతా దిగులుగా ఉన్నది. ఋతుపర్ణుడి దగ్గరికెళ్ళి రాజుగారి దగ్గర చేతులు కట్టుకుని వెళ్దాము అన్నాడు. ప్రతిజానామి తే సత్యం గమిష్యసి నరాధిప ఏకాహ్న పురుష వ్యాఘ్ర విదర్భ నగరీం నృప. ప్రతిజానామి నీకు ప్రతిజ్ఞ చేస్తున్నాను, సత్యం చెప్తున్నాను. గమిష్యసి వెళ్ళిపోతావు రాజా నువ్వు, ఏకాహ్న ఒక్క రోజులో విదర్భ నగరికి వెళ్ళిపోతావు ఓ నృప అని చెప్పాడు. తతః పరీక్షాం అశ్వానాం చక్రే రాజన్ సహ బాహుకః అశ్వశాలాముపాగమ్య భాంగస్వరి నృపాజ్ఞయ. మన భాంగస్వరి ఆజ్ఞ ప్రకారం అశ్వశాలకు వెళ్ళాడు. చక్కటి అశ్వాలను పరీక్షించి చూసుకున్నాడు మన బాహుకుడు. తేజోబల సమాయుక్తాన్ కులశీల సమన్వితాన్ యోజయామాస కుశలః జవయుక్తాన్ రథే నరః. తతః యుక్తం రథం రాజా సమారోహత్ త్వరాన్వితః సాన్త్వయామాస తాన్ అశ్వాన్ తేజోబల సమన్వితాన్ రశ్మిభిః చ సముద్యమ్య నలః యాతుమీయేష సః సూతమారోప్య వార్ష్ణేయం జవమాస్థాయ వైపరం. తేజోబల సమాయుక్తమైన తేజస్సు బలము కలిగిన చక్కటి కులము శీలము కలిగిన మంచి జాతి గుర్రాలను పూంచాడు రథానికి. యోజయామాస కుశలం చక్కటి కౌశల్యంతో జవము వేగంతో ఉన్న రథాన్ని, గుర్రాలను పూల్చిన రథాన్ని సిద్ధం చేశాడు. తతః ఇంకా ఎవరు ఇంతకి మన నరహ మన రాజు ఆ విధంగా గుర్రాల చేత పూంచబడ్డ రథాన్ని సమారోహతి ఎక్కాడు త్వరాన్వితః తొందరగా. ఇంకా తాన్ అశ్వాన్ తేజోబల సమన్వితాన్ తేజస్సు బలంతో కూడి ఉన్న గుర్రాలను సాంత్వయామాస తన అదుపులోకి తెస్తూ మన నలుడు రశ్మిభిః సముద్యమ్య వాటిని పగ్గాలతో పట్టుకుని మన నలుడు సహా ఆయన యాతుమీయేష ఇంకా బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆల్రెడీ రాజుగారు ఎక్కి కూర్చున్నారు. సూతమారోప్య వార్ష్ణేయం, వార్ష్ణేయుడు ఆయన దగ్గర ఇంకొక సూతుడు కదా, ఆయన్ని కూడా రథంలోకి ఎక్కించాడు. ఇంకా పరమజవం ఇంకా మహావేగాన్ని ఆస్థాయ కూడి ఆయన బయలుదేరుతూ ఉన్నాడు మన నలుడు. తథాతు దృష్ట్వా తాన్ అశ్వాన్ వహతః వాత రంహసః అయోధ్యాధిపతి ధీమాన్ విస్మయం పరమం యయౌ. తథా ఆ విధంగా ఆ అశ్వాలను ఎంతో నైపుణ్యంతో తన అదుపులో పెట్టుకుని వాయు వేగంతో తీసుకుని వెళ్తూ ఉన్నాడు అని చూసి అయోధ్యాపతి మన ఋతుపర్ణుడు ఎంతో ఆశ్చర్యపోయాడు, ఎంతో ఆనందించాడు. బలం వీర్యం తథా ఉత్సాహం హయ సంగ్రహణం చ పరం యత్నం చ సంప్రేక్ష పరాముదమవాపః. బలము, వీర్యము, ఉత్సాహము, అసలు ఆ గుర్రాల్ని సంగ్రహించడము, వాటన్నింట్లో ఆయన పరమ ప్రయత్నము ఇదంతా చూసి మన ఋతుపర్ణుడు ఎంతో ఆనందించాడు. సహ నదీః పర్వతాంశ్చయేవ వనాని చ సరాంసి చ అచిరేణ అతిచక్రామ ఖేచరః ఖేచరన్నివ. సహ మన రథము నదులను, పర్వతాలను, వనాలను, సరస్సులను అన్నింటినీ దాటుకుంటూ ఆకాశంలో ఖేచరులు, ఆకాశ చరులు ఎట్లా చరిస్తారో అట్లా ఆకాశంలో వెళ్ళిపోయింది మన రథము. తతః విదర్భాన్ సంప్రాప్తం సాయాహ్నే ప్రావిశత్పురం నాదయన్ రథఘోషేణ సర్వాః సోపదిశః దశః దమయంతి చ శుశ్రావ రథఘోషం నలస్యతం యథా మేఘస్య నదతః గంభీరం జలదాగమే. తతః ఇంక మన రథమో సాయాహ్నే సాయంకాలానికి ఆగమేఘాల మీద పురాన్ని, విదర్భ నగరాన్ని ప్రవేశించింది. ఎట్లా అంటే రథఘోష ఎట్లా ఉన్నది అంటే ఆ నాదము దిక్కుల్లో, ప్రదిక్కుల్లో కూడా, దిక్కుల్లో మూలల్లో, దశ దిక్కుల్లో మారుమోగుతూ ఉన్నది. అంతటి శబ్దం చేస్తూ ఏదో రేస్ ట్రాక్ పైన కార్లు నడిపించినట్టు నడిపించుకుంటూ తీసుకుని వచ్చేసాడు ఆయన.
దమయంతి ఆ రథఘోషను విన్నది. నలుడు అంత వేగంగా సాయంత్రంలోగా రథాన్ని అంత ఫాస్ట్‌గా తీసుకొనొచ్చేసరికి ఆమె విన్నది. ఎట్లా అంటే మేఘస్య నదతః, మేఘము ఏదో గర్జన చేస్తున్నట్టు మేఘ గర్జనలాగా ఉన్న ఏదో జలదాగమే వానాకాలపు మబ్బు గంభీరంగా ఎట్లా గర్జిస్తుందో అటువంటి శబ్దాలతో ఆ రథం వచ్చేసరికి నలుడి రథం ఆమె విన్నది. తం తు దృష్ట్వా తథాయుక్తం పురప్రాప్తం నలం తదా దమయంతి మహారాజా బాహుకం వాక్యమబ్రవీత్. ఆ విధంగా తథాయుక్తం అటువంటి యుక్తితో, అటువంటి గుర్రాల్ని పూంచుకుని, అటువంటి నైపుణ్యంతో పురానికొచ్చిన నలుడిని చూసి దమయంతి ఎవరు నడిపించారో చూసుకుంది. ఈయన నడిపించాడు. ఇంకా ఆయనతో "ఓ మహారాజా" బాహుకుడితో మన దమయంతి ఇట్లా అంటూ ఉన్నది. ఏమన్నదంటే, "దృష్టపూర్వః త్వయా కశ్చిద్ ధర్మజ్ఞః నామ బాహుకా సుప్తాముత్సృజ్య విపినే గతః యః పురుషः స్త్రియం అనాగసం ప్రియాం భార్యాం విజనే శ్రమమోహితాం అపహాయతు కః గచ్చేత్ పుణ్యశ్లోకం ఋతే నలం సాక్షాత్ దేవాన్ అపాహాయ వృతః యః సహ మయా పురా అనువ్రతాం సాభికామాం పుత్రిణీం త్యక్తవాన్ కథం అగ్న్యౌ పాణిగృహీతాం చ హంసానాం వచనే స్థితాం భరిష్యామీతి సత్యం చ ప్రతిశ్రుత్య క్వ తత్ గతం" అన్నదామె. "ఓ బాహుకా, కశ్చిత్ ఎవణ్ణైనా ధర్మజ్ఞుడు అన్నవాణ్ణి, ధర్మం తెలిసిన వాణ్ణి ఇంతకు ముందు నువ్వు చూసావా? త్వయా దృష్టపూర్వః, నీ చేత ఇంతకు ముందు ఇటువంటి ధర్మజ్ఞుడు, ధర్మం తెలిసిన వాడు నీ చేత చూడబడ్డాడు. ఇంకెవరినైనా ఇట్లాంటి వాడిని చూసావా? యహ, ఏ మనిషైతే విపినే, అడవిలో సుప్తాం నిద్రపోతూ ఉన్న స్త్రియం భార్యను ఉత్సృజ్య వదిలిపెట్టి గతః వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మాత్ముణ్ణి నువ్వు ఎక్కడైనా చూసావా? అనాగసం, ఏ పాపము ఎరుగని ప్రియమైన భార్యను, శ్రమతో అలసిపోయి నిద్రపోతూ ఉన్న భార్యను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోవడము, పుణ్యశ్లోకుడు నలుడు కాక ఇంకెవడైనా అట్లా వదిలిపెట్టిపోవడం చేస్తాడా? సాక్షాత్తుగా దేవతలే వచ్చి కోరుకుంటే కాదని యహ, ఏ నలుడైతే మయా నా చేత పురా ఇంతకు మునుపు వృతః వరించబడ్డాడో అటువంటి వాడు ఆమెను అనువ్రత, ఆయనను అనుసరించి వస్తూ ఉన్నది, అభికామ, ఆయన పైన గొప్ప కోరికతో ఉన్నది, పుత్రిని, ఆయన వల్ల బిడ్డలను కూడా కన్నది, అటువంటి ఆమెను కథం త్యక్తవాన్, ఎట్లా వదిలిపెట్టగలడో? హంసల మాటలను అనుసరించి అగ్ని సాక్షిగా పాణిగ్రహణం చేసి భరిష్యామి ఇతి, భరిస్తాను భార్యగా అని ప్రమాణం చేసి అటువంటి మాటను, అటువంటి సత్యమవ్వవలసిన మాటను అపశృత్య, అసత్యం చేస్తూ క్వ, ఎక్కడికి, తత్ గతం, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అని ఆమె ఆయన్నే డైరెక్ట్‌గా ప్రశ్నించింది. దమయంత్యాః బ్రువంత్యాః తు సర్వమేతదరిందమ శోకజం వారి నేత్రాభ్యాం అసుఖం ప్రాస్రవత్ బహు. దమయంతి ఇట్లా అంటూ ఉంటే, ఆమె అడుగుతూ ఉంటే ఎదురుగా నిలబెట్టి, మన నలుడి కళ్ళలో నుంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతూ ఉన్నాయి. ఇంకా దొరికిపోయాడు. ఇంక దాక్కుని ఉపయోగం లేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే, తతః తత్ వస్త్రం అరజః ప్రావృణోత్ వసుధాధిపః సంస్మృత్య నాగరాజానం తతః లేభే వపుః స్వకం. తతః ఇంకా ఆ అరజమైన ఆ వస్త్రము, మన నాగరాజు ఇచ్చిన వస్త్రం ఏదున్నదో స్వచ్ఛమైన ఆ వస్త్రాన్ని మన వసుధాధిపుడు, మన నలుడు ప్రావృణోత్ మళ్ళీ ధరించాడు. దాన్ని కప్పుకున్నాడు. నాగరాజుని సంస్మరించేసరికి మళ్ళీ స్వకం, తన ఇంతకు మునుపటి వపుః దేహము లేభే పొందాడు. స్వరూపిణం తు భర్తారం దృష్ట్వా భీమసుతా తదా ప్రాక్రోశత్ ఉచ్చైః ఆలింగ్య పుణ్యశ్లోకం అనిందిత. ఆ మంగళమూర్తి భర్త మళ్ళీ తన స్వరూపంలో కనిపించేసరికి ఆ భీమసుత ఎంతో సంతోషించింది. గట్టిగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నది. సహ చతుర్థే తతః వర్షే సంగమ్య సహ భార్యయా
సహ సత్కృతః మహీపాలః జగామ నిషధాన్ ప్రతి. మన నలుడు ఈ విధంగా ఒక 4 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేశాడు. 4 సంవత్సరానికి మళ్ళీ భార్యను కలిసాడు. మళ్ళీ ఆయన వాళ్ళ మామగారు భీముడి చేత గొప్పగా సత్కరింపబడి, తన రాజ్యానికి నిషాధ నగరానికి బయలుదేరాడు. తతః పుష్కరమాసాద్య వీరసేనసుతః నలః ఉవాచ పునః ప్రవర్తతాం జూతమితి మే మతిః అన్నాడు. తతః ఆయన పుష్కరుడి దగ్గరికి వెళ్ళి, ఆ వీరసేన సుతుడు మన నలుడు ఈ విధంగా ఉవాచ ఏమన్నాడంటే, పునః తిరిగి మళ్ళీ జూతం ప్రవర్తతాం, మళ్ళీ జూదము ప్రవర్తించాలి, మళ్ళీ జూదం ఆడుకుందాము. ఇతి మే మతి, ఇది నా అభిప్రాయము, మళ్ళీ ఆడదాము అన్నాడు. తతః ప్రావర్తత జూతం పుష్కరస్య నలస్య చ ఏకపణేన భద్రంతే నలేన సహ పరాజితః. ఇంక మళ్ళీ ఆ జూదము నడిచింది. పుష్కరుడు, నలుడు ఆడుకుంటూ ఉన్నారు. కానీ చాలా కాలము నెలల తరబడి అవని గాదు. భద్రంతే నీకు భద్రమవుగాక ఓ యుధిష్ఠిరా! ఏకపణేన ఒకే పణము, ఒకేసారి పాచికలు వేయగానే, ఒకే పణం పెట్టగానే సహ మనవాడు పుష్కరుడు నలుడి చేతిలో పరాజితః ఓడిపోయాడు. తథా ప్రకాశతాం యాతః జంబూద్వీపే అధ రాజసు పునః స్వే చ అవసత్ రాజ్యే ప్రత్యాహృత్య మహాయశాః. తథా ఇంకా విధంగా మళ్ళీ మన మహాయశోమూర్తి నలుడు జంబూద్వీపే అధ రాజసు, జంబూద్వీపంలోని రాజులందరిలో కూడా గొప్ప ప్రకాశతాం యాతః ఎంతో ప్రకాశించాడు. పునః తిరిగి ప్రత్యాహృత్య రాజ్యాన్ని తిరిగి పొందిన తర్వాత ఆ రాజ్యంలో స్వే రాజ్యే అవసత్ నివసిస్తూ ఉన్నాడు కూడా. కాబట్టి దీనివల్ల నీకేమర్థమైంది ధర్మరాజా? దుఃఖం ఏతాదృశం ప్రాప్తః నలః పరపురంజయః దేవనేన నరశ్రేష్ఠ సభార్యః భరతర్షభ ఏకాకినా ఏవ సుమహత్ నలేన పృథ్వీపతే దుఃఖమాసాదితం ఘోరం ప్రాప్తః చ అభ్యుదయః పునః. ఏతాదృశం ఇటువంటి గొప్ప దుఃఖమే గదా ఎవరికైనా ఉన్నదా అండి? నాకంచినన్ని కష్టాలు ఎవరికైనా వచ్చాయా? ఇటువంటి ఘోరం ఎక్కడైనా చూసారా అని నన్ను అడిగావు కదా. ఉన్నాయి, చూసావా? పరపురంజయుడు నలుడు కూడా ఇటువంటి దుఃఖాన్నే ప్రాప్తః పొందాడు. అదే దేవనంలో, అదే పాచికలాటలో మన నరశ్రేష్ఠుడు ఓడిపోయాడు. ఓ నరశ్రేష్ఠ వింటున్నావా? భార్యతో సహా ఓ భరతర్షభ, భార్యతో సహా మన పృథ్వీపతే, ఓ పృథ్వీపతి ఏకాకినా ఏవ ఒక్కడే ఒంటరిగా ఇంత గొప్ప కష్టాన్ని నష్టాన్ని అనుభవించాడు. నలుడి చేత ఇంత గొప్ప కష్టము అనుభవింపబడ్డది. ఎంతో గొప్ప ఘోరమైన దుఃఖాన్ని పొందాడు. కానీ పునః తిరిగి మళ్ళీ అభ్యుదయ హత్య ప్రాప్త, అభ్యుదయం కూడా పొందాడు. చీకటి వెనకాల వెలుగుంటుంది తప్పకుండా, రాత్రి తర్వాత పగలొస్తుంది తప్పకుండా, దుఃఖం వెనకాల అభ్యుదయం కూడా ఉంటుంది తప్పకుండా. ఆయన ఏకాకి ఒక్క భార్యతో సహా వెళ్ళిపోయాడు. భార్యను కూడా వదిలిపెట్టి ఒంటరి వాడై ఉండిపోయాడు. 4 ఏళ్ళు అట్లా అనుభవించవలసి వచ్చింది. త్వం పునః నీ సంగతి మళ్ళీ చూస్తే భ్రాతృ సహిత కృష్ణయా చ ఏవ పాండవా రమసే అస్మిన్ మహారణ్యే ధర్మం ఏవ అనుచింతయన్. నీ తమ్ముళ్లతో పాటు, కృష్ణతో పాటు ఓ పాండవ, ఈ మహారణ్యంలో ధర్మాన్ని ఆలోచిస్తూ నువ్వు రమిస్తూ ఉన్నావు. నీకేమి నష్టం వచ్చింది? ఏమి కష్టం వచ్చింది? ఏమి తక్కువైంది నీకిక్కడ? అడవిలో ఉన్నా కూడా నువ్వు మహారాజులాగానే ఉన్నావే. బ్రాహ్మణైః చ మహాభాగైః వేదాంగపారగైః నిత్యం అన్వాస్యసే రాజన్ తత్ర కా పరిదేవన. మహాభాగ్యవంతులైన వేదాంగాలు పారముట్టగా అభ్యాసం చేసిన బ్రాహ్మల చేత నిత్యము నువ్వు కూడి నివసిస్తూ ఉన్నావే ఓ రాజా. వీళ్ళందరితో కలిసి ఉన్నావు నువ్వు. నీకెందుకింత పరివేదన? పరిదేవన అన్న పరివేదన అన్న ఒకటే సంస్కృతంలో. అక్షరాలు కొంచెం అటు ఇటు తారుమారైనా కూడా పట్టించుకోదు సంస్కృతము. ఏ చ ఇదం కథయిష్యంతి నలస్య చరితం మహత్ శ్రోష్యంతి చాపి అభీక్ష్ణం వై నా లక్ష్మీ తాన్ భజిష్యతి అని ఫలశ్రుతి కూడా చెప్పారు. ఎవరైతే ఈ నలుడి మహత్కరమైన చరిత్రను చెప్తారో వింటారో మాటి మాటికి వాళ్లను అలక్ష్మి అన్నది చేరదు అని చెప్తూ ఉన్నారు.
ఇంక మన వైశంపాయనుల వారు ఆ కథ అయిపోయింది గదా! అక్కడ మన బృహదశ్వుల వారు యుధిష్ఠిరుడికి చెప్పాడు అన్న ఒక సందర్భంలో, ఒక ప్రకరణంలో మన వైశంపాయనుల వారు మన జనమేజయుడికి చెప్తూ ఉన్న కథ. మన సూతుల వారు మన శౌనకాది మహర్షులకు మనందరికీ చేస్తున్న ఉపదేశము. వైశంపాయనుల వారు జనమేజయుడికి ఏం చెప్తున్నారంటే, తతః అక్షహృదయం ప్రాదాత్ పాండవాయ మహాత్మనే దత్వా చ అశ్వశిరః అగచ్చత్ ఉపస్రష్టుం మహాతపాః. తతః ఇంకా మన మహాత్ముడు పాండవుడికి యుధిష్ఠిరుడికి అక్షహృదయాన్ని ప్రదానం చేసి, దత్వా ఇచ్చిన తర్వాత మన మహాతపోమూర్తి బృహదశ్వుల వారు అశ్వశిరస్సు అన్న ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఉపస్రష్టం దాన్ని స్పృశించడానికి అటు వెళ్ళిపోయారు అని ఆ ఉపాఖ్యానాన్ని పూర్తి చేశారు మన వ్యాసుల వారు. అది విషయము. నల దమయంతి ఉపాఖ్యానము. ఆయన అసలు చెప్తున్నది ఏమి కథ అని మన వ్యాసుల వారు మనకు చేస్తున్న ఉపదేశం ఏమి అని మనం వచ్చే వారం విచారణ చేద్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.